శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. దసరా పండగలోపు తులారాశి వారి ఇంట్లో రహస్య శత్రువు ఎవరో తెలిసిపోతుంది. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి దసరా పండగలోపు తులారాశి వారి ఇంట్లో రహస్య శత్రువు గురించి ఏ వివరాలు మీరు తెలుసుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థానంలోకి వెళ్లగలుగుతారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకాన్ని చూస్తే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మీ యొక్క ఇంట్లోనే ఉన్నారు. వారు మీపైన అనేక రకాలుగా చాలా రోజులుగా ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపార సముదాయాన్ని నడుపుతున్నట్లయితే, ఏదైనా కోచింగ్ సెంటర్ ని నడుపుతున్నట్లయితే కనుక, లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తూ అక్కడికి ఎంప్లాయీస్ లాగా మీ దగ్గరికి వచ్చి వారు పని చేస్తున్నట్లయితే కనుక, అటువంటి వ్యక్తుల్లోనే మీ శత్రువు ఉన్నారు. వారెవరూ గుర్తించి మీరు వారితో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఇంట్లోకి వస్తారు. మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా తెలుసుకొని మీ గురించి బయటి వ్యక్తులకి చెడుగా చెబుతారు. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీకు ఎదుగుదల లేకుండా మీరు దిగజారిపోయే విధంగా మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా రోజులుగా వారు మీ ఇంట్లో ఉన్నప్పటికీ వారెవరో మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ దసరా పండగలోపు వారి గురించి మీకు పూర్తి వివరణ అనేది వస్తుంది. అంటే వారు వెనకాల మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మీపైన ఈ విధంగా అసూయను పెంచుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మున్ముందు కూడా లేనిపోని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన సలహాలు ఇచ్చినప్పుడు మీ శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏ పని కూడా మీరు మొదలు పెట్టకూడదు. మొదలు పెట్టారంటే మాత్రం నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ముఖ్యంగా దసరాలోపు ఇంకా మిగిలిన అంశాల్లో కూడా మీకు అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందు అవకాశాలు వస్తాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతకు ముందు మీరు ఒక ఆదాయ మార్గంతో మీ యొక్క జీవితాన్ని నెట్టుకు వస్తున్నట్లయితే కనుక, మరొక ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మరొక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చాలా కాలంగా మీ ఇంట్లో ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరో వారి గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు ముఖ్యంగా మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులను కూడా మీరు ప్రేమతో ఆదరించండి. అప్పుడు ఖచ్చితంగా వారి లోపల మార్పు అనేది మీరు చూడగలుగుతారు. అలాగే వారిని నిందించకుండా, వారిచ్చే సలహాలు పాటించకుండా జాగ్రత్త పడితే సరిపోతుందండి. వారు ఏ రకమైన కుట్రలు పన్నినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. గొడవలు పెట్టుకొని వారిని బాధపెట్టి మీరు బాధపడకుండా వారికి గుణపాఠం వచ్చే విధంగా అతి తెలివితో ప్రవర్తించండి.
ఖచ్చితంగా ఈ సమస్య నుండి మీరు బయటపడతారు. అలాగే గోమాతను ఆరాధించడం వల్ల కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, దసరా పండగలోపు తులారాశి వారి యొక్క జీవితంలో ఇంట్లో ఉన్నటువంటి రహస్య శత్రువు గురించి ఏం మీకు తెలిసిపోతుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.